నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 23, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ఈరోజు మాస శివరాత్రి అత్యంత పుణ్యప్రదమైన రోజు అన్నమాట. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 ఈరోజు సూర్యాస్తమం సాయంత్రం 6:49. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:15 వరకు. తరువాత రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:07 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:12 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజాము సమయంలో 4:11 నుంచి తెల్లవారుజామున 4:59 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశంలో ముందుగా మేషరాశి. వీరి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలో 3వ ఇంట సంచారం చేస్తుండగా బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తూ కమ్యూనికేషన్ మెరుగుపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రుడు 11వ స్థానంలో లాభ సూచికలను అందిస్తున్నాడు. కుజుడు వృషభంలో 2వ ఇంట సంచారం చేస్తూ ధన సంపత్తిని శ్రమను కలగజేస్తున్నాడు. శని 11వ ఇంట వక్ర దిశలో సంచారం చేయడం వల్ల ఆశయాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. రాహు మేషరాశిలో శిరస్సు మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా, శిరస్సు అంటే తలకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. కేతు తులారాశిలో ఉండడం వల్ల సంబంధాల మీద మానసిక భారం పెరిగేటట్టుగా, ఏ రిలేషన్ అయినా సరే కొంచెం స్ట్రెస్తో కూడుకోవడము, తగాదాలతో కూడుకోవడం అన్నట్టుగా ఉండబోతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈరోజు మీ ఆశయాలు నెరవేరేందుకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. మీ మాటల శక్తితో ఇతరులను ఆకర్షించగలుగుతారు. రాజకీయ నాయకులకు, సంఘ సేవకులకు ఆదరణ పెరిగే అవకాశము కనబడుతోంది. భవిష్యత్తు ప్రణాళికలకు ఏమైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసము ఇది శుభ సమయము. అస్సలు వృధా చేసుకోకండి. కానీ పొరపాటుగా కూడా సంబంధాలను దెబ్బతీసే మాటలను అంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. మీకు తెలిసిన విషయాన్నే చెప్పండి. తెలీదు, మాకు అనవసరం అని అనుకుంటే నోరు మూసుకున్నంత ఉత్తమం లేదు. కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని రూమర్స్ను స్ప్రెడ్ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఓర్పుగా వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం రణదండాయ రక్షాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దీంతో పాటు ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చన చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల ధనము, కుటుంబాన్ని చూస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మాటలలో తేలికతనము, ఆర్థికంగా అభివృద్ధి ఇస్తున్నాడు. చంద్రుడు 10వ ఇంట ఉండడం వల్ల కీర్తి, కార్యసిద్ధి దక్కుతుంది. అయితే కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఆకస్మిక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. శని 10వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలో జాప్యము. రాహు 12వ ఇంట ఉండడం వల్ల
వ్యయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కేతు 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల శత్రునాశనము, ఆరోగ్యం మెరుగుదల కనబడుతుంది. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఆర్థికంగా కొంత స్థిరత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో మద్దతు లభించవచ్చు. మీ దృఢత, నిష్ట వల్ల మంచి సభ్యుల మధ్య మాటల తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఉద్రేకంగా స్పందించే విషయాన్ని ఎక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల వెలుగు, ఉత్సాహము కనబడుతుంది. బుధుడు కూడా లగ్నంలో ఉండడం వల్ల చురుకుదనంతో మీ యొక్క పనులను చేసుకుంటారు. చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మబుద్ధి, గురువుల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. శని 9వ ఇంట వక్ర స్థితిలో ఉండడం వల్ల జ్ఞాన మార్గాలు, తత్వచింతన పెరిగే అవకాశం కనబడుతుంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క ఆశయాలు తీరే మార్గం కనబడుతుంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల పిల్లల పట్ల జాగ్రత్తలు వహించండి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు: మీలో వాగ్ధాటి, వాక్పటిమ పెరిగే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు చక్కగా వ్యక్తపరచగలుగుతారు. ఉపాధ్యాయులకు, వక్తలకు, రచయితలకు ఇది చక్కని సమయము. అయితే ధార్మిక చింతన, గురువుల యొక్క సన్నిధానము అంటే గురువులతో చర్చ మంచి అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల మీద నియంత్రణ తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకుంటూ ఈరోజు గణపతి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.